హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఇటీవలే చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనికి ప్రతి ఒక్కరు కూడా విషెస్ తెలియజేస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా బడా హీరోస్ మాత్రం దీనికి ఏ రకమైన స్పందన తెలియజేయడం లేదు. ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్సెట్రా ఇక ఏ వేదికగా గాను వీళ్ళు ఏ రకంగా విషెస్ తెలియజేస్తున్నట్టు కనిపించడం లేదు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా బడా బడా హీరోస్ ఎవ్వరు కూడా దీనిపై స్పందించడం లేదు. దీనికి వెనక కారణాలేంటి? ఇలాంటి మరెన్నో విషయాలను చూద్దాం. చిరంజీవిని పద్మభూషణ్ వరించింది దక్షిణ చిత్రసీమ, అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో గర్వకారణం. కానీ చిరంజీవికి పద్మభూషణ్ ప్రకటిస్తే సౌత్ స్టార్లెవ్వరూ కూడా స్పందించడం లేదు. మర్యాద కోసమైనా ఓ ట్వీట్ కూడా చెయ్యలేదు. మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రాత్రి సమయంలో ఆ అవార్డును ప్రకటన జరిగింది. బడా ధర్మక నిర్మాకర్తలంతా కూడా క్యూ కట్టారు. కుర్ర హీరోలతో సైతం చిరంజీవి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అయితే చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విషెస్ తెలియజేశారు. బాలయ్య మాత్రం ఎక్కడా ఓ సోషల్ మీడియా వేదికపై స్పందించినట్టుగా కనిపించడం లేదు. చివరికి అజాత శత్రువు, అందులోనూ మంచిగా అందరితోనూ ఉండడానికి ప్రయత్నిస్తారు. అవతలి వ్యక్తి ఓ మాటన్నా కూడా దాన్ని పట్టించుకోరు. అలాంటి చిరంజీవికి పద్మభూషణ్ వస్తే పక్క భాషల నుంచి స్పందన కరువయింది. చిరంజీవి అంటే ఎంతో ప్రేమ అని చెప్పుకుని రజనీ, కమల్ వంటి వారి నుంచి విషెస్లు కానీ ట్వీట్లు కానీ రాలేదు. అదే సమయంలో రాధిక, ఖుష్బూ వంటి వారు సోషల్ మీడియా వేదికగా స్పందించారు, అభినందనలను తెలియజేశారు. చివరకు ట్విట్టర్లో ఎంతో యాక్టివ్గా ఉండే అమితాబ్ బచ్చన్ సైతం స్పందించలేదు. మోహన్ లాల్ సైతం ట్వీట్ చేయలేదు. దీంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వారి బర్త్డేలు వచ్చినా, ఏదైనా ఇతర సందర్భాల్లో అయినా కూడా చిరంజీవి వెంటనే స్పందిస్తారని, కానీ చిరంజీవి గారికి ఇంత గొప్పటి పురస్కారం లభించినా కూడా ఏ ఒక్కరూ స్పందించడం లేదని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇంకో వాదనను కూడా వినిపిస్తున్నారు. స్పందించడం అంటే కేవలం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాల్లో పోస్టులు చేయడమేనా? పర్సనల్గా వెళ్ళి మెసేజ్లు కానీ, కాల్స్ కానీ చేసి విషెస్లు తెలియజేయకూడదా అంటూ కొంతమంది వాదిస్తున్నారు. మరి ఇందులో ఎంతమంది ఫోన్ చేసి మెసేజ్లు చేసి ఉంటారో, అందులో ఎంతమంది వారికి విషెస్ తెలియజేసి ఉంటారో అని అంటున్నారు. ఒక్క మమ్మిటీ మాత్రం ట్వీట్ వేదికగా చిరంజీవి గారికి అభినందనలు తెలియజేశారు.